హలో అండి. వెల్కమ్ టు కూల్ క్యారెట్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. సో, మీరందరూ హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, స్ట్రాంగ్‌గా ఉండాలని నేనైతే యూనివర్స్‌కి రోజు నా మెడిటేషన్‌లో, నా ప్రేయర్‌లో యూనివర్స్‌కి చెప్పడం అయితే జరుగుతుందండి. మీరందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో అవి తొందరలోనే ఫుల్‌ఫిల్ అవుతాయి. హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి, స్ట్రాంగ్‌గా ఉండండి. ప్రతి డెసిషన్‌ని కూడా గట్టిగా, స్ట్రాంగ్‌గా తీసుకోండి. ఎందుకంటే మనకి ఒక 1 వీక్ నుంచి రీడింగ్స్‌లో స్ట్రెంత్ కార్డ్ అయితే కంటిన్యూషన్‌గా వస్తుంది. సో, మీ ఎనర్జీస్ అయితే స్ట్రాంగ్‌గా ఉంటాయి. మీరు దాన్ని అర్థం చేసుకోవట్లేదు అంతే. సో, ఎవరైనా సరే దాన్ని కరెక్ట్‌గా అర్థం చేసుకోండి. మీలో స్ట్రాంగ్ ఎనర్జీస్ ఉన్నాయి. మీరు అనుకున్నవి సక్సెస్‌ఫుల్‌గా మీరు గెయిన్ అవుతారు. అదే యూనివర్స్ మీకు సింబాలిక్‌గా రీడింగ్‌లో అయితే చూపించడం జరుగుతుంది. ఇదైతే పూర్తిగా టైమ్‌లెస్ అండ్ జనరల్ రీడింగ్ అండి. సో, మీకు గనుక రెజొనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు గనుక రెజొనేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. ఇన్ కేస్ మీకు రీడింగ్ రెజొనేట్ అవ్వకపోయినా మేము చూస్తాము అనుకుంటే గనక, మేము రెజొనేట్ అవ్వకపోయినా చూస్తాము అనుకుంటే మీరు కంటిన్యూషన్‌గా చూడొచ్చు ఎండింగ్ వరకు. ఇంకా ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నారో, వాళ్ళు నా నంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. సో, మీరు వాట్సాప్‌లో నన్ను అప్రోచ్ అయితే నేను డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సేమ్ డే మీరు ఆన్ కాల్‌లో ఉండంగానే రీడింగ్ అయితే కంప్లీట్ అవుతుందండి. కానీ ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్. అంటే ఫ్రీ రీడింగ్స్ అయితే కాదు. సో, జనరల్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా కూడా రీడింగ్‌నయితే ఫాలో అవ్వచ్చండి. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రీడింగ్ రెజొనేట్ అవుతుంది అని కామెంట్ చేస్తున్న వాళ్ళకి, నాకు వాట్సాప్‌లో చెప్తున్న వాళ్ళకందరికీ కూడా పేరు పేరున థాంక్ యూ సో మచ్ అండి. మీరు మీ ప్రతి ఒక్క కామెంట్‌ని కూడా నేను డీటెయిల్డ్‌గా చదువుతున్నాను. సో, ఎవరికైనా ఏదైనా నీడ్స్ ఉంటే నేను వాటిని యూనివర్స్‌కి కన్వే చేస్తున్నాను. తప్పకుండా మీ హార్ట్‌లో ఏదైతే కోరికలున్నాయో అవన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవుతాయి. సో, బిలీవ్ చేయండి. బిలీవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నమ్మండి. నమ్మడం వల్ల ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఒక చేంజ్ అనే దాన్నయితే మీరు చూడగలుగుతారు. సో, ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదాం. సో, యూనివర్స్ చూసే వ్యూవర్స్ అందరికీ కూడా వారి మనసులో ఏదైతే విషెస్ ఉన్నాయో అవన్నీ నెరవేరేలాగా వారు కోరుకున్నవన్నీ తీరేలాగా ఒక మంచి రైట్ మెసేజెస్‌నైతే ఈ రీడింగ్ ద్వారా అందించండి యూనివర్స్. థాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. సో, ఇప్పుడందరూ కూడా చక్కగా హ్యాపీ మూమెంట్‌లో ఉండండి. హ్యాపీ మూడ్‌లో మీరందరూ కూడా మీ ఆరా ఏదైతే ఉందో దాన్ని క్లెన్స్ చేసుకోవాలి. సో, ఆరాని క్లెన్స్ చేసుకోవడం ఎలాగో నేను ఆల్రెడీ అన్ని వీడియోస్‌లో నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది ఎట్లా ఉండాలి ఏంటి అనేది. ఒక్క ఈ సౌండ్ మాత్రమే మీ మీ చెవుల్లో నుంచి మీ బ్రెయిన్‌కి బాగా పట్టాలి. సో, అందరూ కూడా ఫ్రెష్ అయ్యారని అనుకుంటున్నాను. చక్కగా ఫ్రెష్‌గా ఉండండి. మీ మూడ్ ఉండాలి. మీ ఆలోచనలు, మీ హెల్త్ అంతా కూడా ఫ్రెష్‌గా ఉండాలి. అలర్ట్‌గా ఉండాలి. రీడింగ్ చూసేటప్పుడు చక్కగా మీ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి రీడింగ్‌కి. అందరూ కూడా చక్కగా మీ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రీడింగ్‌కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్‌కి కనెక్ట్ చేయండి. తప్పకుండా మీరు అనుకున్నవన్నీ కూడా రీడింగ్‌లో ఏదైనా క్వెషన్ మీకు ఇది చెయ్యాలి అనిపిస్తుంది. ఇది ఎట్లా జరుగుతుంది? ఏంటి? అని ప్రతిదాన్ని 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ అబ్బా! సూపర్. ఎవరు కోరుకుంటున్నారో మీ ఫ్యామిలీ లైఫ్‌ని చక్కగా ఎంజాయ్ చేస్తారు. జస్టిస్. సో, జస్టిస్. హ్మ్.
రోజు రీడింగ్ ఎవరికో బాగా రెజొనేట్ అవుతుంది. సో, పేజ్ ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ. నేను ప్రతీది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిపించట్లేదని ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఫీల్ అవ్వకండి. నేను ఆ ప్రతీదీ చూపిస్తానని మీకు తెలుసు. నైట్ ఆఫ్ కప్స్ చూపిచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ది ఫూల్. న్యూ అడ్వెంచర్ డెసిషన్స్ జరగబోతున్నాయి. క్వీన్ ఆఫ్ కప్స్. చేంజెస్ అయితే ఈరోజు చాలా కనిపిస్తున్నాయి. ది మూన్. రోజు ది మూన్ కార్డ్ ఒకటి, స్ట్రెంత్ కార్డ్ ఒకటి వస్తుంది. మళ్ళీ ఎలా ఉంటుందంటే, కప్స్ ఎనర్జీ కూడా రెగ్యులర్‌గా వస్తుంది. ఏంటో అంటే, మనసులో ఏదో కొంత బాధ, వెలితి అనేది మీకుంది. అది బాగా ఉందంట. కొంచెం దాన్ని రెక్టిఫై చెయ్యండి. అవన్నీ తీర్చేసుకోండి. ఎప్పుడు కూడా అంత బాధపడుతూ అంటే ఉంది, పెయిన్ ఉంది ఏదో రిలేషన్‌షిప్ వైస్. మానసికంగా ప్రశాంతత లేదు. ఒక ఏదున్నా కూడా ఫైనాన్షియల్ వైస్ కానీ, డబ్బుల పరంగా కానీ, కెరియర్‌లో కానీ, మీరనుకున్న స్టేజ్ లేదు అనేది రిలేషన్‌షిప్‌లో కానీ, మానసికంగా ప్రశాంతత అనేది లేదంట. అన్నీ ఉన్నట్టే అనిపిస్తున్నాయి. కానీ మనసుకు శాంతి అనేది దొరకట్లేదట. సో, చూద్దాం ఇంకా రీడింగ్స్ ఏం చెప్తుందో. ఎవ్వరు కూడా వచ్చే రీడింగ్స్‌ని నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే కరెక్ట్‌గా రీడింగ్స్ అనేవి యాక్యురేట్‌గా వస్తున్నాయి. సో, రీడింగ్స్ యాక్యురేట్‌గా వచ్చినప్పుడు మీకు ప్రతీదీ కూడా రిజల్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో, పేషెన్సీతో ఉండండి. ప్రతి విషయంలోనూ కూడా మంచయితే జరగబోతుంది అనేది యూనివర్స్ ఇస్తుంది మెసేజెస్ రూపంలో చక్కగా. సో, వెయిట్ చేయండి. బిలీవ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు ప్రతిదాన్ని యూనివర్స్‌కి కన్వే చేయండి. ఎవరైనా రిలేషన్‌షిప్ వైస్ అయితే మీ పార్ట్నర్ నేమ్, మీ నేమ్ చెప్పుకోండి చక్కగా. జాబ్ రిలేటెడ్‌గా అయితే మీకేం కావాలనుకుంటున్నారో, ఎట్లాంటి జాబ్ కావాలనుకుంటున్నారో అవన్నీ వచ్చేసినాయి. యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పండి. మీరు యూనివర్స్ విషయంలో కానీ, ఏదైనా విషయంలో మీరు మిస్టేక్ చేసున్నారేమో సారీ చెప్పండి. నెగ్లెక్ట్ చేశారేమో ఏదైనా విషయాన్ని, దానికి సారీ చెప్పండి. మీకు ఇచ్చిన ప్రతి దానికి కూడా యూనివర్స్‌కి థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి. చక్కగా మీకు మీరు థ్యాంక్ యూ చెప్పుకోండి ప్రతి విషయంలోనూ కూడా. అంతా మంచే జరుగుతుంది. ఎప్పుడు కూడా మీరు చక్కగా హార్ట్‌ఫుల్‌గా మీరేదైతే కోరుకుంటున్నారో అవన్నీ నెరవేరాలని యూనివర్స్ కూడా మీకు హెల్ప్ అయితే చేస్తుంది. ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చెయ్యదు యూనివర్స్ మిమ్మల్ని. సో, కానీ మీకలా అనిపిస్తుంది. మరి పాస్ట్ కర్మస్ ఏమవుతాయి? అన్నీ మంచే జరిగిపోతే గతంలో ఉన్న ఏదైనా చిన్న చిన్న ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సొస్తుంది. వాటిని ఏం చేద్దాం? నాట్ టాకింగ్. ఏ విషయంలోను కూడా మాటలు లేవంట. ఓన్లీ చేతలే. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవని ఏదో సినిమా డైలాగ్ ఉన్నట్టు అన్నీ చేతల్లోనే ఉంటాయంట. మాటల్లో లేవంట. అంటే అన్నీ యాక్షన్ రూపంలో చూపిస్తారు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, ఫస్ట్ కార్డ్ ఏమొచ్చింది చూద్దాం. 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ అన్‌అవైలబుల్. ఎట్లా ఉందంటే రిలేషన్‌షిప్ వైస్ చూద్దామండి. 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ అన్‌అవైలబుల్. ఏదైతే మీరు కాదు, జరగదు, ఏదైతే మీకు లేదు అని అనుకుంటున్నారో, ఎలోన్‌గా ఫీల్ అయ్యారో ఇప్పటి వరకు, దానిని మీకు యూనివర్స్ అయితే ఇవ్వబోతుంది. 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే రీయూనియన్స్ జరుగుతాయి. చక్కగా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిపి. ఇప్పుడు చూసారా ఒక వైఫ్ అండ్ హస్బాండ్, 2 చిల్డ్రన్ అండ్ ఎంజాయ్‌మెంట్ మూడ్‌లో ఉన్నారు. అట్లా ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, ఎమోషనల్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మీకు చక్కగా కూడా మీరు కోరుకున్న విధంగా ఫుల్‌ఫిల్ అవుతాయి. మీరు ఆశించిన ఏదైతే ఆశిస్తున్నారో మా పార్ట్నర్‌తో మేము కరెక్ట్‌గా లేము అని ఎవరైనా అంటే పక్కపక్కనే ఉన్నా కూడా రిలేషన్‌షిప్‌లో మేము హ్యాపీగా లేమని ఎవరైతే అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళు కానీ, లేదా మేమింకా రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళలేకపోతున్నాము. మేమింకా మా రిలేషన్‌షిప్‌ని స్టార్ట్ చేయలేదు అనుకున్న వాళ్ళు కానీ, అట్లాంటి వాళ్ళందరూ కూడా మీ రిలేషన్‌షిప్‌ని స్టార్ట్ చేస్తారు. మీరొక మంచి ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తారు. ఎవరైతే డిస్టర్బెన్సెస్‌లో ఉన్నామో మా రిలేషన్‌షిప్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, రిలేషన్‌షిప్‌లో ఉన్న మా రిలేషన్‌షిప్ డిస్టర్బెన్సెస్‌లో ఉంటుంది. మా ఎమోషనల్ కనెక్షన్స్ సరిగ్గా లేవు అని ఫీల్ అవుతున్నారో, డోంట్ వరీ. ఎందుకంటే యూనివర్స్ మీకు చక్కని డివైన్ మెసేజ్ ఇచ్చింది. ఇప్పటి వరకు మీరు ఏదైతే మాకు దొరకట్లేదు, అన్‌అవైలబుల్‌గా ఉంది, ఏదైతే మేము సాధించలేకపోతున్నాం, దేంట్లో అయితే మేము డెడికేట్‌గా ఉన్నామో అదే మాకు దొరకట్లేదు, దక్కట్లేదు, అది అసలు ఎక్కడుందో తెలియట్లేదు. ఆ రిలేషన్‌షిప్ అనేది అని అనుకుంటున్నారో, అట్లాంటి మంచి రిలేషన్‌షిప్ మీ లైఫ్‌లోకి రాబోతుంది. చూసారా? మీరు కోరుకున్న ఎమోషనల్ కనెక్షన్స్, లవ్ అనేది మీరు దక్కుతుంది. అది కూడా చక్కగా ఫ్యామిలీ పరంగా ఉంటుంది.
ఆహ్, ఏ పర్సన్ ఏదైతే అనుకుంటున్నారో అట్లాంటి విధంగా మీ లైఫ్ అయితే ఒక చేంజ్ అనేది జరుగుతుంది అని యూనివర్స్ ఫస్టే మీకు డివైన్ మెసేజెస్ రూపంలో అందించేసింది. కాబట్టి ఎవరైతే ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయో, ఎవరైతే మేము రిలేషన్‌షిప్‌లోకెళ్ళలేకపోతున్నాం, ఎవరైతే మేము సింగిల్‌గా ఉన్నామో అని ఫీల్ అవుతున్నారో, అట్లాంటి వాళ్ళెవ్వరూ కూడా ఫీల్ అవ్వొద్దు. మీకన్నీ మంచి జరుగుతుంది. మంచిగానే యూనివర్స్ మేము అనేది సింగిల్‌గా ఉండిపోతామేమో అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో, మా పార్ట్నర్ మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. ఇన్‌కేస్ పక్క పక్కనే ఉన్నా కూడా మీరు చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. మీకు టైం ఇవ్వరు. వాళ్ళ పనిలో వాళ్ళుంటారు. వాళ్ళ బిజీ లైఫ్‌లో వాళ్ళుంటారు. ఏదో ఆలోచిస్తూ ఉంటారు మీరేం ఇట్లాంటి సిట్యుయేషన్స్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అంటే అందరిది ఒకటే కాదు కదండీ. రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కో పర్సన్‌కి ఒక్కొక్క ప్రాబ్లమ్. ఒకరికేమో మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే మీ పార్ట్నర్ చూపించరు. ఒకరికేమో మీ పార్ట్నర్ చూపిస్తే మీకు నచ్చదు. ఒకరికేమో మీ పార్ట్నర్ గురించి మీరు ఎన్నో మంత్స్‌గా వెయిట్ చేస్తున్న వాళ్ళుంటారు. ఒకరికేమో థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్‌తో మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తుంటాయి. ఒకరికేమో వాళ్ళ బిజీ షెడ్యూల్ వలన వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరేమో మీరు తక్కువైపోతారేమో. అంటే మీరు మీ స్కిల్‌ని వదిలేసుకుంటున్నారేమో, వాళ్ళ మీదే ధ్యాస పెట్టుకొని, మిమ్మల్ని మీరు పట్టించుకోవట్లేదేమో అన్న దృష్టితో వాళ్ళు ఇంకా మీరు డెవలప్‌మెంట్ ఆగిపోతుంది అన్న దృష్టితో వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తుంటారు. ఇట్లా ఒక్కొక్కరి సిట్యుయేషన్స్ ఒక్కొక్కలా ఉంటాయి. అందరివి ఒకటే ఉండవండి. సో, ఏ సిట్యుయేషన్ అయినా కూడా మీరు అనవైలబుల్‌గా ఏది ఉంది అనుకుంటున్నారో అదంతా కూడా మీకు సక్సెస్‌ఫుల్‌గా ఒక కంప్లీషన్ అనేది జరుగుతుంది. అది ఇప్పుడు నేను రిలేషన్‌షిప్ వైస్ చెప్పాను. కెరియర్‌లో కూడా అంతే. కెరియర్‌లో మాకేది దొరకట్లేదు. మేమనుకున్న స్టేటస్ మాకు దొరకట్లేదు. మేమనుకున్న జాబ్ మాకు దొరకట్లేదు. లేకపోతే మేమనుకున్న సాలరీ మాకు దొరకట్లేదు. లేదా మా బిజినెస్ మేమనుకున్న విధంగా సక్సెస్ ఎళ్ళట్లేదు. లేదా మా జాబు మేమనుకున్న విధంగా ముందుకు వెళ్ళట్లేదు. లేకపోతే హెల్త్ మేమనుకున్న విధంగా రికవరీ అవ్వట్లేదు. లేదు మీ ఏదైతే ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఉన్నాయో అవి వేరే వాళ్ళ చేతుల్లోకెళ్ళిపోయాయి. మేమనుకున్న విధంగా మా డబ్బులు మాకు వెనక్కి రావట్లేదు. ఇట్లా వేరియస్ రీజన్స్‌తో ఎవరైతే ఏ పెయిన్‌ని ఫీల్ అవుతున్నారో, ఏది మాకు దక్కట్లేదని ఫీల్ అవుతున్నారో అదంతా మీకు దక్కుతాది. ఒక సెలబ్రేషన్ మూమెంట్‌లో మీరు హ్యాపీనెస్ మీ ఫ్యామిలీతో కలిపి మీరు హ్యాపీనెస్‌నయితే పొందుతారు అనేది ఇక్కడ యూనివర్స్ డివైన్ మెసేజెస్‌లో ఇస్తుంది గైస్. సో, చూస్తున్నారా మీకు అన్‌అవైలబుల్ అండ్ 10 ఆఫ్ కప్స్ చక్కగా ఈ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయి ఖచ్చితంగాన. అట్లాంటి హ్యాపీ మూమెంట్స్ మీ లైఫ్‌లో జరగబోతున్నాయి అనేది యూనివర్స్ మీకు ముందుగానే తెలియచేస్తుంది. సో, పేషెన్స్‌తో ఉండండి. ఎవరైతే స్ట్రగల్ ఫేస్ చేస్తున్నామో, ఎవరైతే మేము ఇబ్బంది పడుతున్నామో అనుకుంటున్నారో డోంట్ వరీ ఏ విషయంలోనూ కూడా మీకు యూనివర్స్ అయితే మీ మదర్ అనుకోండి. మీ మదర్ అయితే మీకు ఎట్లా స్ట్రగల్స్ ఇస్తుందా? ఇవ్వరు కదా! అట్లానే యూనివర్స్ కూడా మనకి. ఎట్లా అంటే కాకపోతే కొన్ని పాస్ట్ కర్మాస్ ఏవైతే ఉన్నాయో అవి మనం అనుభవించక తప్పదు. అవి కూడా వెళ్ళిపోయే ముందే మీకు ఈ రీడింగ్స్ కనెక్ట్ అవుతారు. ఎందుకంటే వెళ్ళిపోయే ముందే మీకు అసలు ఆ ప్రాబ్లమ్ ఏంటి నేను గతంలో వీడియోస్‌లో కూడా చెప్పాను. గతంలో రీడింగ్స్‌లో కూడా నేను చెప్పాను. అసల ప్రాబ్లమ్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది అంటేనే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని అర్థం. ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మీకు తెలీదు. ఎందుకంటే అది అలానే ఉంటుంది. అది కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే సాల్వ్ అవ్వడం మొదలుపెడుతుందో అప్పుడే మనకి ఎక్కువ పెయిన్ అనేది తెలుస్తుంది. సో, ఎట్లా ఉందంటే జస్టిస్ అండ్ ఫియర్ ఆఫ్ టచ్. మీకు జస్టిఫికేషన్ అనేది జరుగుతుంది. ఫియర్ ఆఫ్ టచ్. ఏదైతే మీకు ఫియర్ ఆఫ్ టచ్ అంటే ఏ ప్రాబ్లమ్ అయితే మిమ్మల్ని టచ్ చేస్తుంది, ఎట్లాంటి సిట్యుయేషన్స్ అయితే మీకు జరుగుతాయి అని మీరు భయపడుతున్నారో అట్లాంటి విషయాలన్నీ కూడా పక్కకు వెళ్తాయి. మీరు ఏదైతే ఆ భయాన్ని గాని, ఆ బాధను గాని భరించారో అవన్నీ కూడా పక్కకు జరిగి మీకు జస్టిఫికేషన్ అనేది జరగబోతుంది. ఎవరైతే ఆహ్, ఆహ్, రిలేషన్‌షిప్‌లో మేము హ్యాపీగా లేము. మేమంతా చాలా మా రిలేషన్‌షిప్ అంతా బ్రేకేజెస్‌తో ఉంది. లేకపోతే మా పార్ట్నర్ మమ్మల్ని యాక్సెప్ట్ చెయ్యట్లేదు. లేకపోతే మీరొద్దు అంటున్నారు. ఇట్లాంటి వాళ్ళు. ఎవరైతే రిలేషన్‌షిప్ వైస్ చూస్తున్నట్లయితే కొంతమంది ఎట్లా ఆలోచిస్తున్నారంటే, మాకు ఈ రిలేషన్‌షిప్ వద్దు. ఎందుకంటే మేము ఈ రిలేషన్‌షిప్‌లో చాలా పెయిన్ ఫీల్ అయ్యాం. మళ్ళీ మళ్ళీ మోసపోవటం మాకు ఇంట్రెస్ట్ లేదు అని ఎవరు కోరుకుంటారో, అట్లాంటి వాళ్ళకి కూడా మీరు కోరుకున్న ఆ సిట్యుయేషన్ మీ లైఫ్‌లోకొస్తుందంటే మీరు వద్దు అనుకుంటే డివోర్స్‌కి అప్లై చేసుకున్న వాళ్ళు కానీ, లేకపోతే వద్దని సెటిల్‌మెంట్లు చేసుకున్న వాళ్ళు కానీ, లేకపోతే వద్దని దూరంగా జరిగిపోతున్న వాళ్ళు కానీ, అట్లాంటి సిట్యుయేషన్ ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి కూడా అది జరుగుతుంది అని యూనివర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో, మీరేదైతే టచ్ ప్రాబ్లమ్ అంటే ఏదైతే మీ లైఫ్‌లో టచ్ అంటే ఏంటి? ముట్టుకోవడం అని మనం నార్మల్ మీనింగ్. కానీ అట్లా అది ముట్టుకోవడం అంటే మీ లైఫ్‌లో ఏదైతే మీరు చవి చూస్తున్నారో, ఏ పెయిన్నయితే మీరు బాధనైతే భరిస్తున్నారో,
ఆ బాధ నుంచి ఇంకా మీకు విముక్తి జస్టిస్ రూపంలో మీకు విముక్తి అనేది జరుగుతుంది. మీకు న్యాయం అనేది యూనివర్స్ నుంచి జరగబోతుంది అనేది యూనివర్స్ మీకు డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది గైస్. సో, చూస్తున్నారా మీకు అర్థమవుతుందా ఎట్లా చెప్తుందంటే మీకు కోరుకున్న జాబ్ రావట్లేదు. ఆ టైంకి వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ రిజెక్ట్ అయిపోతున్నారు. లేదా బిజినెస్ అంతా సక్సెస్ అయినట్లే అనిపిస్తుంది. లాభాలు రావట్లేదు. లేదా హెల్త్ అంతా రికవరీ అయినట్టు ఉంటుంది. మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లమ్ స్టార్ట్ అయినట్టుంటుంది. లేదు ఫైనాన్షియల్‌గా డబ్బులు మీరిచ్చిన వాళ్ళు మీకు రిటర్న్ చేస్తామని పలానా రోజని టైం పెడతారు. మీరు ఆశపడతారు హమ్మయ్య! వచ్చేస్తున్నాయి డబ్బులని. కరెక్ట్‌గా అదే టైంకి మీరెళ్ళేసరికి వాళ్ళేమో ఈరోజు అందలేదు మాకు. ఈరోజు ఇవ్వడం కుదరదు. నెక్స్ట్ డే ఇస్తాము అంటారు. లేదా ఇంకో 10 రోజులు వెనక్కి దాటేస్తారు. ఇట్లాంటి టచ్ అంటే ఇట్లాంటి బాధని మీరు ఆ పెయిన్ అక్కడికెళ్ళేంత వరకు టచ్ చేస్తున్నారు. అక్కడికెళ్ళి టచ్ చేస్తున్నారు. టచ్ అవుతుంటే మీకు ఆ ఫియర్ అంటే ఆ భయం అనేది ఇంకొకసారి మీరు ఇంటర్వ్యూకెళ్ళాలంటే మీకు భయం పుట్టేస్తుంది. అట్లాంటి భయం లేదా ఇంకొకసారి వాళ్ళు టైం పెట్టారనుకోండి మనీ కోసం. అమ్మో! ఈసారైనా ఇస్తారా ఇవ్వరా అనే ఒక భయం మీలో. అట్లాంటి భయాందోళనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇంక స్టాప్ చేస్తారు. జస్టిస్ అనేది మీ లైఫ్‌లో జరుగుతుంది అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో మీకు అందిస్తుంది. సో, మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ మా లైఫ్‌లో ఏదైతే అన్‌హ్యాపీ మూమెంట్స్, ఏదైతే సాడ్ థింగ్స్, ఏదైతే జరిగిందో అవంతా కూడా పక్కకు వెళ్ళిపోబోతున్నాయి. మేము దేనికోసమైతే భయపడ్డామో అవన్నీ రోజులు ముగిసిపోతాయి. మేమనుకున్నట్లు చక్కగా మా లైఫ్ అయితే టర్న్ అవుతుంది. జస్టిస్ మంచిగా దొరుకుతుంది. ఇంకా కొన్ని ఫైనాన్షియల్ స్టేటస్‌లో కూడా కోర్టుల్లో లాలో ఏంటంటే సివిల్ కోర్ట్‌లో మన ఏదైనా ప్రాపర్టీస్ కోసం కేసులేసుకోవడం, లేకపోతే ఏదైనా జాబ్ రిలేటెడ్‌గా కేసులేసుకోవడం ఇట్లాంటివి ఏవైనా ఉన్నా, ఎవరికైనా ఉన్నా కూడా దాంట్లో మీకు మంచి జస్టిస్ దొరుకుతుంది అనేది కూడా ఆలోచించుకోండి. ఆ విధంగా కూడా జరుగుతుంది. లేదా బిజినెస్‌లో మీ మీద ఎవరైనా క్లెయిమ్స్ చేసినా, ఇట్లాంటివి ఏమైనా చేసినా కూడా దాంట్లో కూడా మీకు ఫేవర్‌గా ఉన్న జస్టిఫికేషన్ అయితే దొరుకుతుంది. ఇక రిలేషన్‌షిప్‌లో నేను ఆల్రెడీ చెప్పాను. రిలేషన్‌షిప్‌లో మీరేదైతే ఆశిస్తున్నారో ఇక్కడ 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ. అంటేనే మీకు ఫస్టే చూపించేసింది ఇక్కడ 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఎట్లా అంటే మీ లైఫ్‌లో ఈ చేంజ్ వస్తుంది ఇంక తొందరలోనే అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో అందించింది. సో, మీరు కోరుకున్న జస్టిస్ అయితే మీకు దక్కపోతుందన్నమాట. దానికోసం మీరు పేషెన్సీతో ఉండాలి. ఇంకా ఎట్లా ఉండాలంటే స్ట్రాంగ్ ఎనర్జీతో ఉండాలి. రోజు ఏదో ఒక సమస్య వస్తుంది. ఏదో ఒక చిన్న ప్రాబ్లమ్‌ని కూడా అరే! నాకే జరుగుతుంది ఇంత పెద్ద ప్రాబ్లమ్ అన్నట్లు అలా ఫీల్ అయిపోవడం కాదు. వచ్చిన దాన్ని నేను సాల్వ్ చేసుకుంటాను. బాడీ షేమ్ అండ్ పేజ్ ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ. చూసారా? బాడీ షేమ్ అండ్ పేజ్ ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ ఎట్లా ఉందంటే ఎలాంటి అంటే షేమ్ అంటే ఎట్లా ఉంటుందంటే మీరింత లావుగా ఉన్నారు. అట్లాంటివి కాదు. ఇంకేంటంటే మీ ఎవరైతే మీ సోల్‌మేట్ మీ పార్ట్నర్ ఉంటారో మీ ఎమోషనల్ కనెక్షన్స్‌లో మాట్లాడుకున్నట్లయితే వాళ్ళేం చేస్తూ ఉంటారంటే మీతో మాట్లాడడం నాకిష్టం లేదని చెప్పడమో, లేకపోతే నీతో రిలేషన్ నాకొద్దని చెప్పడమో, లేకపోతే ఈ రిలేషన్ ఇక్కడితో బ్రేక్ అయిపోతుందని చెప్పడమో, ఇట్లాంటివి ఏవైనా చెప్పడం. ఇట్లాంటి సందర్భాలేమైనా మీ మధ్య రావడం. ఇట్లాంటి వాటిని మీరు ఆల్రెడీ ఊహిస్తారు. ఇట్లాంటివి జరుగుతాయి. ఇట్లాంటివి ఆ గతంలో పాస్ట్‌లో ఇవన్నీ జరగటం. ఇట్లాంటివన్నీ కూడా మీ మధ్య జరుగుతాయట. కానీ మీరెలా ఉన్నారు పేజ్ ఆఫ్ స్వార్డ్ ఎనర్జీలో. ఏదైనా జరగని, ఎట్లా అయినా జరగని థాట్స్ ఎలా ఉంటుందంటే మీకు వాటిని నేను ధైర్యంగా ఎదుర్కుంటాను. వాటిలన్నిటిని కూడా నేను బ్రేక్ చేస్తాను. నన్ను ఎవరు ఏమన్నా నేను పట్టించుకోను. నా లక్ష్యం ఏదైతే ఉందో, నా ఎయిమ్ ఏదైతే ఉందో దాన్నే నేను సక్సెస్‌ఫుల్‌గా సాధిస్తాను. ఇట్లాంటి మాటలకి నేను మనసులో బాధ అనిపించినా కూడా ఆ నిమిషం తర్వాత దాన్ని నేను ఆ బాధని ఒక ఎలా అయితే స్వార్డ్ ఎనర్జీతో కత్తి పట్టుకొని ఎట్లా అయితే అలాగా దానిని ముక్కలుగా చేసేసి ఆ బాధను పక్కకు పంపిస్తాను. నేను అనుకున్నది సాధించేంత వరకు నేను సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తాను అన్నట్లు మీ ఆలోచన, మీ స్ట్రాంగ్ ఎనర్జీస్ ఆ విధంగా ఉంటాయండి. అదే విధంగా మీరు ఆహ్, రి జాబ్‌లో జాబ్‌లో చూసుకుందాం. జాబ్‌లో కూడా మీకెట్లా ఉంటుందంటే మీ మీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్‌లో ఉన్నవాళ్ళు లేదా మీ బాస్ మీరెంత వర్క్ చేస్తున్నా కూడా ఈ వర్క్ నువ్వు సరిగ్గా చెయ్యట్లేదు. నీకసలు ఈ జాబ్ ఎలా వచ్చింది? లేకపోతే నీ స్కిల్ ఇంకా డెవలప్ చేసుకోవాలి. నువ్వు ఇంకా ఇలాగా, అలాగా అని ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా మీరు వాటన్నిటిని కూడా ధైర్యంతో ఎదుర్కుంటారు. అసలు మీరు వాటిని పట్టించుకోరు. పట్టించుకోకుండా మీ స్కిల్ ఏదైతే ఉందో దాన్ని చూపిచ్చాలి. మీ డెవలప్‌మెంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు
ఎక్స్‌పోజ్ చెయ్యాలి అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందంట. ఇదే విధంగా హెల్త్ పరంగా కానీ, జాబ్ రిలేటెడ్‌గా, కెరియర్ రిలేటెడ్‌గా, ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా, బిజినెస్ రిలేటెడ్‌గా అన్నిట్లో కూడా ఇదే విధంగా మీ ఆలోచన అయితే ఉంటుందంట. బిజినెస్‌లో కూడా మీ బిజినెస్ సక్సెస్ అవ్వదు. మీ బిజినెస్‌కి ఎందుకింత ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు? మీ బిజినెస్ ముందుకెళ్ళదు. ఇట్లాంటివి ఎవరైనా మాట్లాడినా కూడా వాటిని అక్కడికక్కడే ఖండించేస్తారంట. అంటే అవసరం లేదు అన్నట్లు. నా టాలెంట్ నాకు తెలుసు. నా ఇది నాకు తెలుసు. నేనేం చేయాలో నాకు తెలుసు అన్నట్లు ఒక కాన్ఫిడెన్స్‌తో మీరు వచ్చే ప్రతి ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అది రిలేషన్‌షిప్ అయినా ఐదర్ మీరు ఏ బిజినెస్ కెరియర్ మీ యొక్క లైఫ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆహ్, జాబ్ కానీ, కెరియర్ కానీ, బిజినెస్ కానీ, హెల్త్ కానీ, ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ ఎందులోనైనా కూడా మీ డెసిషన్స్ అంత స్ట్రాంగ్‌గా ఉంటాయి. అంత ఇదిగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో మీకైతే అందించడం జరుగుతుంది. సో, మీరు ఆ విధంగా మారాలి అనేది యూనివర్స్ థాట్. మారాలి కాదు, ఇంకా మార్చేస్తుంది యూనివర్స్. ఆల్రెడీ సగం మంది నాకు వాట్సాప్‌లో నాకు ఎన్ని మంది మెసేజెస్ పెడుతున్నారో, నాకు కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నాకు పర్సనల్ రీడింగ్స్ కోసం కాల్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నాకు ఆల్రెడీ చెప్తున్నారు. ఈ రీడింగ్స్‌కి ఫాలో అవ్వక ముందు మేము ఒకలాగున్నాం. రీడింగ్స్ ఫాలో అయిన తర్వాత మేము ఒకలాగున్నాం మేడం. అసలు మా లైఫ్‌లో చాలా చేంజ్ వచ్చింది. మేము చాలా స్ట్రాంగ్ అయ్యాం. చాలా ఆహ్, ఏ ఏ పనినైనా కూడా మేము స్టేబుల్‌గా డెసిషన్స్ తీసుకోగలుగుతున్నాం. ఏ పనిలోనైనా మేము సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళగలుగుతున్నాం. మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోగలుగుతున్నాం. మేము మనీ బాగా ఎర్న్ చేస్తున్నాం. చాలామంది ఇది కూడా చెప్తున్నారు. జాబ్‌లో మంచి స్కిల్‌ని చూపించగలుగుతున్నాం. మనీని బాగా ఎర్న్ చేస్తున్నాం. ఇట్లాంటివన్నీ గూడా ఇంకా రిలేషన్స్‌లో కూడా అవసరం లేని రిలేషన్స్‌లో ఇక్కడ 2 రకాలుంటాయండి. ఒకటి మిమ్మల్ని వాడుకుంటున్న రిలేషన్స్, రెండోది నిజమైన రిలేషన్స్. నిజమైన రిలేషన్‌షిప్‌లో ఏదైనా ప్రాబ్లమొస్తే మీరు మీ పార్ట్నర్ కోసం వెయిట్ చేయాలి. మీ పార్ట్నర్ మీకోసం ఉండాలి. అది స్ట్రాంగ్ ఎనర్జీస్ అది నిజమైన రిలేషన్‌షిప్. ఇక్కడ ఫేక్ రిలేషన్‌షిప్స్ కూడా నా దృష్టిలో వస్తున్నాయి. ఎందుకంటే నేను రీడింగ్‌లో చూస్తుంటాను గదా! అవెట్లా ఉంటాయంటే వాళ్ళు రీడింగ్స్‌లో ఎ స్టార్ట్ అయిన తర్వాత రీడింగ్‌లోకొచ్చి ఈ రీడింగ్స్‌ని ఫాలో అయిన తర్వాత వాటిని గుర్తించుకోగలుగుతున్నారు. వాళ్ళ లైఫ్‌లో ఏవైతే ఫేక్ రిలేషన్‌షిప్స్‌ని చూపిస్తున్నారో వాళ్ళ మనీ కోసం కానీ, వాళ్ళ కోసం కానీ ఏదైతే ఆ రిలేషన్‌షిప్‌ని వాళ్ళు చూపించారో ఇప్పుడు నెగ్లెక్ట్ చేసి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లోకెళ్ళిపోవడం కానీ, లేదా వీళ్ళ ముందే ఉండి వేరే వాళ్ళతో ఉండడం కానీ, ఇట్లాంటివి చేసే వాళ్ళ కోసం మేము ఇన్నాళ్ళు చాలా పెయిన్ ఫీల్ అయ్యాం మేడం. ఇప్పుడు ఆ రిలేషన్‌షిప్ ఏంటో తెలుసుకున్నాం. మా లైఫ్ ఏంటో మాకు తెలుస్తుంది. ఎంతసేపు వాళ్ళ కోసమే మేము బాధపడుతూ, వాళ్ళ కోసమే మేము ఏడుస్తూ మా టైమ్ అంతా వేస్ట్ చేసుకున్నాం. వాళ్ళకి మనీని మొత్తం వాళ్ళకే ఇచ్చేసాం. ఇట్లాంటివన్నీ చాలా మంది చెప్తున్నారు. సో, ఈ ఈ వేరియేషన్ కూడా రీడింగ్స్ మీ దగ్గరికి వచ్చినియి. మీలో ఈ మార్పు కలిగింది అంటే అది నేను చేస్తుందో, మీరు చేసుకుంటుందో కాదు. ఆల్రెడీ యూనివర్స్ మీ లైఫ్‌లోకి ఎంటర్ అయ్యి మీ యొక్క ఏదైతే పాస్ట్ కర్మస్ ఉన్నాయో అవన్నీ కరిగించేస్తుంది. మీ లైఫ్‌ని మీకు ఇస్తుంది. ఇక మీదట మీరు హ్యాపీ లైఫ్‌ని ఎంజాయ్ చేయగలుగుతారు. మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ స్ట్రెంగ్త్‌తో తెలుసుకోగలుగుతారు అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయం. నేను జస్ట్ మీకు మీడియేటర్‌ని. యూనివర్స్ మీకు ఏం కార్డ్స్ ఇస్తుందో, ఏం రీడింగ్‌లో ఏం చెప్తుందో అది మాత్రమే నేను మీకు డిస్క్రైబ్ చేసి చెప్పగలుగుతాను. అంతేగాని నేను మీకు ఇదే చేసేస్తున్నాను, ఇదే వస్తుంది, ఇదే ఇలా రావాలి అని నేనెప్పుడు డిసైడ్ చేయలేను. యూనివర్స్ డిసైడ్ చేసింది మాత్రమే నేను మీకు చెప్పగలుగుతున్నాను. మీరు వినగలుగుతున్నారు అంటే, మీ యొక్క తలరాత ఏదైతే ఉందో అది మారుతున్నప్పుడే మీరు ఈ రీడింగ్స్‌కి కనెక్ట్ అవుతున్నారు. సో, అప్పటి వరకు మేము ఒకలాగున్నాం. చాలా మంది నాకెన్ని మెసేజెస్ చెప్తున్నారంటే, వాట్సాప్‌లో నాకెన్ని వాయిస్ మెసేజ్‌లు రావడం కానీ, నాకు పర్సనల్‌గా నాకు రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళు చెప్పడం కానీ, మీ రీడింగ్స్ చూడకముందు మేము ఒకలా ఉన్నాం మేడం. మీ రీడింగ్స్ చూసిన తర్వాత మేము ఒకలా మారాం. మా లైఫే చేంజ్ అయింది. అసలు మా మీద మాకే మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. మేమిప్పుడు వేరేలా ఉన్నాం. బాగా డబ్బులు ఎర్న్ చేసుకోగలుగుతున్నాం. మమ్మల్ని మేము చేయగలుగుతున్నాం. ఏ రిలేషన్‌షిప్ కరెక్ట్‌గా జెన్యూన్ రిలేషన్‌షిప్‌లోనే మేము ముందుకెళ్ళగలుగుతున్నాం. ఇట్లాంటి అన్ని చేంజెస్ వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకొని అదెంత మంచి పనండి. అసలు మీ లైఫ్ మీదే కదా! అది ఆ రియలైజేషన్ వస్తుంది అంటే చాలా హ్యాపీ మూమెంట్ అన్నమాట. మీరు సెలబ్రేషన్స్ చేసుకోవచ్చసల. అట్లాంటి మంచి మూమెంట్. సో, అది అర్థం చేసుకోండి. ఈ రీడింగ్స్ మీ దగ్గరికి రీచ్ అవుతున్నాయి అంటేనే ఖచ్చితంగా మీ లైఫ్‌లో మార్పొచ్చేస్తుంది. యూనివర్స్ కల్పిస్తేనే ఈ రీడింగ్స్ మీరు చూడగలుగుతారు. అందుకే నేను చెప్తున్నాను. రీడింగ్స్‌ని అందరికి ఫార్వర్డ్ చేయండి. రీడింగ్స్‌ని అందరికి షేర్ చేయండి. 100%లో ఒక 20% అయినా రియలైజ్ అవుతే ఆ బ్లెస్సింగ్స్ కూడా మనందరికి దక్కుతాయి. ఎందుకంటే మనమే కదా వాళ్ళకి చేరవేస్తున్నాం. చేరవేసిన బ్లెస్సింగ్స్ అన్నీ యూనివర్స్ మనకు కూడా వాళ్ళతో పాటు ఇస్తుంది. సో, అందులో మీరు కూడా షేర్ తీసుకోండి. మీరు కామెంట్ చెయ్యండి.
కామెంట్ చేయడం అండి అంటే, మీ యొక్క ఏదైతే ఇన్సిడెంట్ ఉందో దాన్ని ఓపెన్ చేయడం వల్ల యూనివర్స్ అది ఇంకా త్వరగా కనెక్ట్ అవుతుంది. ఓపెన్‌గా చెప్పడం వల్ల. సో, అందుకే కామెంట్ చేయండి, షేర్ చేయండి అని చెప్తూ ఉంటాను. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సో, నైట్ ఆఫ్ కప్స్ అండ్ ఎమిబిలిటెంట్ అంటే ఎట్లా ఉందంటే, నైట్ ఆఫ్ కప్స్ మీరు ఎంత రిలేషన్‌షిప్‌లో ఎంత మీరు స్ట్రగల్ ఫేస్ చేసినా ఇక్కడ జడ్జ్‌మెంట్ అనుకున్నాం. ఇక్కడ జడ్జ్‌మెంట్ దొరుకుతుంది, జస్టిస్ దొరుకుతుంది. నెక్స్ట్ మీరు ఎలా ఉన్నా సరే, ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా మీరు కేపబుల్‌గా వాటినన్నింటిని ఖండించుకుంటూ మీకేది కావాలో దాని కోసం వెళ్ళిపోగలుగుతారు. ఇట్లాంటివి ముందే ఇచ్చింది కదా! సో, ఇట్లా ఎలా ఉందంటే నైట్ ఆఫ్ కప్స్ ఒక వారియర్ అయితే ఎట్లా ముందుకు వెళ్తాడో జర్నీలో అలాగా మీ యొక్క ఏదైతే ఎమోషనల్ కనెక్షన్స్ కానీ, మీ బాధ్యతలు కానీ, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, అది కెరియర్ పరంగా అయినా అయ్యుండొచ్చు, మీ జాబ్ రిలేటెడ్‌గా అయినా అయ్యుండొచ్చు, మీ బిజినెస్ రిలేటెడ్‌గా, మీ హెల్త్ రిలేటెడ్‌గా, మీ డబ్బులు రిలేటెడ్‌గా, ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లోను అన్నిట్లో కూడా మీరు అనుకున్న సక్సెస్‌ని పట్టుకొని మరి మీ లైఫ్‌ని ముందుకు నడిపిస్తారట. అంటే ఎమోషనల్ కనెక్షన్స్‌లో అయితే ఎట్లా ఉంటుందంటే, మీరు కోరుకున్న లైఫ్‌ని మీరు పొందాలి అన్నట్లు ఎందుకు చెప్పాను కదా! ఇప్పటి వరకు ఎవరైతే సింగిల్‌గా ఉన్నారో వాళ్ళ లైఫ్‌లోకి ఒక పర్సన్ రాబోతున్నారు. చక్కగా మీరు కోరుకున్న వ్యక్తితోనే మీ లైఫ్ జర్నీ సాగుతుంది. ఇప్పటి వరకు మేము ఏదైతే ఒంటరి, ఒంటరి అనుకుంటున్నామో అదంతా బ్రేక్ అయిపోతుంది. మీరు తీసుకున్న డెసిషనే ఫైనల్ డెసిషన్‌గా ఉంటుంది. ప్రతి నిర్ణయాన్ని తీసుకొని మీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఇక్కడ అదే తెలుసుకోండి. మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు సక్రమంగా నిర్వర్తించుకుంటూ మీ లైఫ్ జర్నీని మీ ఎమోషనల్ కనెక్షన్స్‌తో కలిపి నడిపిస్తారట. అంటే ఎమోషనల్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో సింగిల్‌గా ఉన్న వాళ్ళకి వాళ్ళ లైఫ్‌లో వస్తారని చెప్పాను. ఇప్పటి వరకు ఎవరైతే ఒకవేళ మీ ఏదైతే రిలేషన్‌షిప్ బ్రేక్ అయిపోయిందో, ఇంకా మాకెవ్వరూ లేరు. మా పార్ట్నర్ మమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోయారు. ఇంకా వెనక్కి రారు అని ఎవరైతే అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళ లైఫ్‌లో కూడా ఒక రిలేషన్‌షిప్ అనేది ఎంటర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కప్స్ ఎనర్జీ చూపిస్తుంది. అది కూడా బాధ్యతలు గల ఆహ్, విధంగా. అంటే ఎలా పడితే అలా రావడం, వెళ్ళడం కాదు. రెస్పాన్సిబిలిటీస్‌తో మీ బాధ్యతలు తీర్చుకుంటూ చక్కగా మీ యొక్క ఎమోషనల్ కనెక్షన్స్‌ని మీరు ముందుకు తీసుకువెళ్తారట. ఎవరికైతే బ్రేకేజెస్ జరిగినాయో మా పాస్ట్ పార్ట్నర్ ఇంక రారు అనుకుంటున్నారో మీ లైఫ్‌లో ఒక కొత్త న్యూ పార్ట్నర్ వస్తారు. ఖచ్చితంగా అట్లాంటిది జరుగుతుంది అని యూనివర్స్ చెప్తుంది. వాళ్ళతో మీ జర్నీ మీరు కంటిన్యూ చేస్తారు అని చెప్తుంది. అది కూడా మీరు కోరుకున్న విధంగా రెస్పాన్సిబిలిటీస్‌ని తీర్చుకుంటూ మీరు ముందుకు వెళతారు. రెస్పాన్సిబుల్ పర్సన్‌గా వెళ్తారు. ఎంజాయ్‌మెంట్ మోడ్‌లోనే కాదు, రెస్పాన్సిబిలిటీస్ కూడా బాధ్యతలను కూడా నిర్వర్తించుకుంటూ వెళ్తారు అని చెప్తుంది. ఇక ఎవరైతే మీ పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తున్నారో, మీ పార్ట్నర్‌లో రియలైజేషన్ కావాలి అని కోరుకుంటున్నారో, పక్కనే ఉంటూ కూడా మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచించట్లేదు అనుకుంటే, వాళ్ళలో కూడా ఒక చేంజ్ అనేది జరుగుతుంది అని మనం ముందే చెప్పాం. జస్టిస్ అనేది దొరుకుతుంది. దొరికిన తరువాత వారు కూడా వారి బాధ్యతలను ఏవైతే ఉన్నాయో, మీ పట్ల వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, అవన్నిటిని కూడా వాళ్ళు గుర్తిస్తారు. మీతో సహకరిస్తారు. మీరు తీసుకునే ప్రతి డెసిషన్‌కి కూడా వాళ్ళు ఒబే చేయడం అంటే వాళ్ళు కూడా ఓకే చేస్తూ ముందుకి వెళ్ళడం ఇద్దరి లైఫ్ జర్నీ ముందుకు జరుగుతుంది అనేది ఇక్కడ యూనివర్స్ మీకు డివైన్ మెసేజెస్ రూపంలో అందిస్తుంది. చూసారు కదా! చక్కటి చేంజెస్ అనేవి చూపిస్తుంది యూనివర్స్. అదే విధంగా ఆహ్, మీ జాబ్ రిలేటెడ్‌గా మాట్లాడుకుంటే జాబ్‌లో కూడా మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తిస్తూ మీరు మీ లైఫ్ జర్నీని సాగిస్తారట. అదే బిజినెస్‌లో కూడా మీ సక్సెస్‌ఫుల్ బిజినెస్‌నితో పాటే మీరు ముందుకెళ్తారు. ఏదైతే హెల్త్ రికవరీ చేసుకోవాలనుకున్నా మీ హెల్త్ రికవరీ చేసుకుంటూ మీ లైఫ్‌ని మీరు రెస్పాన్సిబిలిటీగా ముందుకు నడిపించుకుంటారు. ఫైనాన్షియల్ మేటర్స్ కూడా ఎవరికైతే డబ్బులు రావట్లేదు, మేము మా మనీ మాకు రిటర్న్ అవ్వట్లేదు, రిటర్న్ బ్యాక్ అవ్వట్లేదు అని ఫీల్ అవుతున్నారో, మీ మనీ మీకు రిటర్న్ వస్తుంది. ఇక మీదట మీరు ఆ మనీని ఎలా పడితే అలా మిస్‌యూజ్ చేయకుండా ఒక రెస్పాన్సిబుల్ వేలో మీరు దాన్ని యూజ్ చేసుకుంటూ మీ యొక్క బాధ్యతలను గుర్తిస్తూ ముందుకు వెళతారు. ఇక్కడ మెయిన్ మీరు గుర్తించాల్సిందేంటంటే రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు. మీ బాధ్యతలను మీరు గుర్తిస్తారు. మీ పార్ట్నర్ కూడా దానితో పాటే ఏకీభవిస్తారు. ఇద్దరి మాటలు ఒకటే రెస్పాన్సిబిలిటీస్ విషయంలో మాత్రం. అంటే మీరు ఏం తింటున్నారు? మీరెట్లా ఉంటున్నారు? మీకేమి అవసరాలున్నాయి? ఇవన్నీ కూడా మీ పార్ట్నర్ మీ విషయంలో చూడగలుగుతారు. ఖచ్చితంగా ఇద్దరి మాట ఒకటై జర్నీ అయితే ముందుకు వెళుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, చూసారు కదా! ది ఫూల్ అండ్ బర్న్డ్ ఔట్. చూసారా ఎంత చక్కగా బర్న్ ఔట్ అంటే ఏదైతే ఇప్పటి వరకు మిమ్మల్ని దహించేసిందో, ఏదైతే ఇప్పటి వరకు మిమ్మల్ని
ఒక లోపల పెట్టి బాగా మంటలు రేపుతుందో రిలేషన్‌షిప్ వైస్ కానీ, కెరియర్ వైస్ కానీ లేకపోతే ఏదైతే బిజినెస్ రిలేటెడ్‌గా, హెల్త్ రిలేటెడ్‌గా, ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో, అట్లాంటి విషయాల నుంచి మీరు మీ యొక్క ఆలోచనలతో బయటపడగలుగుతారు. ది ఫూల్ జీరో. ది ఫూల్ వచ్చిందంటేనే ఎట్లా ఉంటుందో కూడా అడ్వెంచరస్ డెసిషన్స్ తీసుకుంటారు. న్యూ ఆపర్చునిటీస్‌నన్నిటిని అందుకోగలుగుతారు. అది తర్వాత ఎట్లా ఉంటుందంటే అడ్వెంచరస్ డెసిషన్ అంటే చెప్పాను గదా! మీ లైఫ్‌లోకి ఒక కొత్త పార్ట్నర్ రావటం, మీ లైఫ్‌ని ఒక చేంజబుల్‌గా మార్చుకోవటం, లేదా పాస్ట్ వ్యక్తి మీ లైఫ్‌లోకి వస్తున్నప్పుడు మీరెలా అంటే, ఇక మీదట నా లైఫ్‌లో నువ్వు ఇట్లానే ఉండాలి. నేను చెప్పిన కట్టుబాట్లకి నువ్వు నచ్చితేనే నువ్వు నా లైఫ్‌లోకి రావాలి. అంతేగాని కనిపించిన ప్రతి డీవియేషన్‌కి నువ్వు డీవియేట్ అయిపోతే నా లైఫ్ నీతో ఉండదు. ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ మీరు పెట్టగలుగుతారంట. రెస్పాన్సిబిలిటీస్ నేను చెప్పాను గదా! ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ మీరు పెట్టగలుగుతారు. అంటే డెసిషన్స్ అనేవి అడ్వెంచరస్‌గా తీసుకోగలుగుతారు. అంటే కొత్తదనంతో. అది ఒక స్టెప్ తీసుకునేటప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఒకవేళ ఇన్ కేస్ ఆ స్టెప్ రాంగ్ కూడా పడొచ్చు. ఆ ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ మీరు ఏదైనా సరే నేను అడ్వెంచరస్‌గా ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి. న్యూగా నా లైఫ్‌ని బిగిన్ చేయాలి అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందంట. సో, ఆ వేలోనే మీ లైఫ్‌లోకి ఒక మంచి పర్సన్ ఎంటర్ అవ్వడం కానీ, ఒక లైఫ్‌లో మీ పార్ట్నర్ విషయంలో మీరు స్ట్రిక్ట్‌గా డెసిషన్స్ తీసుకోవటం కానీ, ఆహ్, ఏదైతే వాళ్ళు ఇన్నాళ్ళు మీ పార్ట్నర్ పాత సోల్‌మేట్‌లు ఎవరైతే ఏదైతే ఎమోషనల్ కనెక్షన్స్‌లో వాళ్ళు చెప్పిందే వింటూ, వాళ్ళు చెప్పిన దానికే ఊకొడుతూ, వాళ్ళు చేసే ప్రతి దాన్ని ఖండిస్తూ ఇట్లాంటిది జరిగిపోయిందో, ఇక మీదట అట్లా కాదు. నా లైఫ్ కూడా చేంజ్ అవ్వాలి. నేను మంచిగా డెసిషన్ మేకర్‌లా ఉండాలి. నేను నా లైఫ్‌ని నేను చక్కగా ముందుకు నడిపించుకోవాలి అన్నట్లు ఒక న్యూ బిగినింగ్‌తో ఒక న్యూ ఆపర్చునిటీస్ అందుకోవడం ఇట్లాంటివి చేస్తారంట న్యూ డెసిషన్స్‌తో. అలాంటి అడ్వెంచరస్ డెసిషన్స్ అయితే ఈ టైంలో మీరు తీసుకోగలుగుతారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇచ్చింది. సో, జీరో వచ్చిందంటే ది ఫూల్ వచ్చిందంటేనే మీరు చక్కగా హ్యాపీగా అర్థం చేసుకోవచ్చు. ఎట్లా ఉంటుందంటే అడ్వెంచరస్ డెసిషన్స్ తీసుకోగలుగుతారు. కానీ ఏదైనా రాంగ్ స్టెప్ పడకుండా మంచిగా డెసిషన్స్‌ని మేక్ చేసుకోగలుగుతారు. అంటే అటు స్టెప్ ఎక్కడ పడుతుంది అనేది ఆలోచించరు. కానీ మీ వేలో మీరు ఒక న్యూ ఆపర్చునిటీస్‌ని అందుకోగలుగుతారు. సో, అది మీ కంట్రోల్‌లోనే ఉంటుంది. ఇంకా మీరు తీసుకునే డెసిషన్ అనేది యూనివర్స్ చెప్తుంది. సో, అదెట్లా ఉంటుందంటే, మీరొక జాబ్ రిలేటెడ్‌గా వెళ్తే, న్యూ జాబ్‌కి ఆ జాబ్‌లో మీకు కొంతవరకు హార్డ్ వర్క్ ఉంటుందని తెలుసు. సక్సెస్ ఎంత వరకు ఉంటుందనో తెలుసు. కొంత ఇంకా ముందుకు ఆ లైఫ్ ఆ జాబ్ వల్ల మీకు ముందుకు ఇంకా ఫ్యూచర్ ఉంటుందా? లేదా? అనేది మీరు ఆలోచించకపోయినా, నాకిది నచ్చింది. నేనింకా నాకిది ప్యాషన్‌గా ఉంది. నేను ఇప్పటి నుంచి నా న్యూ బిగినింగ్‌ని స్టార్ట్ చేస్తాను అన్నట్లు మీరు దాన్ని అందిపుచ్చుకుంటారట. అట్లా ఉంటుంది మీ యొక్క డెసిషన్స్ మేకింగ్ ఇప్పుడు. నెక్స్ట్ బిజినెస్‌లో కూడా అంతే. ఆ బిజినెస్‌లో సక్సెస్ వస్తుందా? రాదా? అనేది పక్కన పెడతారు. మీకొక ప్యాషన్ ఉంటుంది. ఓకే. నా సక్సెస్‌ఫుల్‌గా నేను నాకు ఈ బిజినెస్‌లో నాకు ఈ ప్యాషన్ ఉంది కాబట్టి, నాకు ఈ కోరిక ఉంది కాబట్టి నేను ఒక స్టెప్ ముందుకేసి అది మంచా చెడా అనేది లోపలికెళ్ళాక చూస్తాను. మాక్సిమం ఎవరైనా మంచే కోరుకుంటారు కదా! చెడు అనేది ఉన్న దాన్ని రెక్టిఫై చేసుకుందాం అని కోరుకుంటారు. కానీ ఆపర్చునిటీ ఏదైతే వస్తుందో దాన్ని వదులుకోరట. అది. ఫస్ట్ వచ్చిన ఆపర్చునిటీస్‌ని క్యాచ్ చేస్తారు. అడ్వెంచరస్ డెసిషన్స్‌ని తీసుకుంటారు. అంటే న్యూ డెసిషన్స్‌ని తీసుకుంటారు. ఆ డెసిషన్స్ చూసే వాళ్ళకెలా ఉంటాయి, అమ్మో! వీళ్ళు అసలే చూసే వాళ్ళకి పిచ్చిగా అనిపిస్తాయి. ఎట్లా అంటే భయంకరంగా. ఎందుకంటే వీళ్ళు సక్సెస్ వాళ్ళ స్థాయికి కానిది వాళ్ళు ఒప్పేసుకుంటున్నారేమో, వీళ్ళు సక్సెస్ సాధిస్తారో లేదో ఇట్లాంటివి చుట్టూ ఉన్న సరౌండింగ్స్‌లో ఉన్న వాళ్ళకి అనిపిస్తాయట గానీ, మీకు మాత్రం ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా నేను సక్సెస్ సాధిస్తాను. ఎందుకంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంది. సో, ఆ విషయంలో 0 నుంచి ఇప్పటి వరకు ఏదైతే సాధించానో అదంతా పక్కన పెట్టి, ఇక మీదట నేను మళ్ళీ నా లైఫ్‌ని రీటర్న్ చేసి మంచిగా ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తాను అన్నట్లు మీ ఆలోచనలు కానీ, మీ థాట్స్ అన్నీ కూడా ఆ విధంగా ఉంటాయంట. యూనివర్స్ కూడా దానికి కనెక్ట్ అయ్యింది. యూనివర్స్ కూడా మీకు అలాంటి ఆపర్చునిటీస్ ఇస్తుంది. కాబట్టే మీకు ఇట్లాంటి డెసిషన్స్ వస్తున్నాయి అనేది మీరు తెలుసుకోవాలి. సో, తర్వాత ఏంటి క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ ఎవ్రీవన్ లివ్ ఎలా ఉందంటే క్వీన్ ఆఫ్ కప్స్ అన్నిటిని అందిపుచ్చుకుంటారు. చక్కగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నిటిని కూడా అందిపుచ్చుకుంటారు. నెక్స్ట్ మీ చుట్టూ ఎవరైతే ఆహ్, ఇప్పటి వరకు మిమ్మల్ని బాధపెట్టే వ్యక్తులు కానీ, మిమ్మల్ని మాటలతో కొంతవరకు ఎమోషనల్ కనెక్షన్స్ అని చెప్పి మిమ్మల్ని ఆహ్, అన్ని విషయాల్లో వీక్ చేసే వ్యక్తులు కానీ ఎవరైతే ఉన్నారో అంటే మంచిగా కనిపిస్తూ కొంతవరకు మిమ్మల్ని డిస్టర్బ్ చేసే పర్సన్స్.
ఫేక్ పర్సన్స్. ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని లీవ్ చేసి ఎళ్ళిపోతారట. ఎందుకంటే మీ డెసిషన్స్ కానీ, మీరు తీసుకునే నిర్ణయాలు కానీ, మీ ఆపర్చునిటీస్‌ని కానీ వాళ్ళు తట్టుకోలేరట. సో, ఎవరెళ్ళిపోతున్నా మీకెట్లా ఉంటుందంటే అంత క్వీన్ ఆఫ్ కప్స్. మొత్తం మీకు ఎమోషనల్ కనెక్షన్స్ వైస్ మీరు అన్నీ స్టేబుల్‌గా స్ట్రక్ చేసి పట్టుకోగలుగుతారు. అంటే అంతా మీరు సరిదిద్దుకోగలుగుతారు. కానీ ఇప్పుడు మంచి వ్యక్తులు అనుకున్న ఫేక్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఒక్కొక్కళ్ళు బయటికెళ్ళిపోతూ ఉంటారంట మీ రిలేషన్‌షిప్‌లో నుంచి. అలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు మీకు కొంత అనిపిస్తుందంట. అరే! ఇప్పటి వరకు వీళ్ళని నమ్మాం కదా! వీళ్ళు ఏంటి ఇలా వెళ్ళిపోతున్నారు. వీళ్ళు జెన్యూన్ కాదు. వీళ్ళు రియల్‌గా నాతో లేరు అని కొంతమంది విషయంలో అట్లా అనిపిస్తుంది అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. సో, కానీ యూనివర్స్ ఏం చెప్తుంది? మీకు కావాల్సిన ఎమోషనల్ కనెక్షన్స్ మీ సోల్‌మేట్‌తో ఏదైతే ఉందో అది మీకు ఉంటుంది చక్కగాన. అన్నెసెసరీగా ఏవైతే కనెక్షన్స్ ఉన్నాయో అన్నెసరీ ఆహ్, ఏవైతే రిలేషన్‌షిప్స్ ఉన్నాయో అవి మీకు దూరమైపోతాయి. మీరు కావాల్సిన రిలేషన్‌షిప్ మాత్రమే మీకిక్కడ ఉంటుంది. అదే దీని తాలూకా ఇంపాక్ట్. సో, చూసారు కదా! యూనివర్స్ ఎంత చక్కగా మీకు రాబోయే సిట్యుయేషన్స్‌ని డిస్క్రైబ్ చేస్తుందో. సో, అర్థం చేసుకోండి అందరూ. అలాగే మీరు కెరియర్‌లో కూడా మీకు కోరుకున్న జాబొస్తుంది. మీరు కోరుకున్నట్టే బిజినెస్ సక్సెస్ చేస్తారు. మీరు కోరుకున్నట్టే హెల్త్‌ని రికవరీ చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్నట్టే మీ ఫైనాన్షియల్ డబ్బులేవైతే ఉన్నాయో అవి మీ చేతిలో హోల్డ్ చేయగలుగుతారు. అన్నీ మీరు కోరుకున్నవన్నీ హోల్డ్ చేయగలుగుతారు. చేసినప్పుడు మిమ్మల్ని మీ ఎదుగుదలని చూడలేక బాధపడేవాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు, ఆహ్, మీ మీరు అంటే ఇంక పైకెళ్ళిపోతున్నారని ఇంక తట్టుకోలేని వాళ్ళు మీ దగ్గర నుంచి దూరమైపోతారట. అమ్మో! ఈళ్ళింక బాగుపడిపోతున్నారు. ఇంక దీన్ని మేము భరించలేకపోతున్నాం. ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోతాం. మమ్మల్ని నెగ్లెక్ట్ చేసేస్తారేమో, మమ్మల్ని ఇంక మాట్లాడరేమో అన్నట్టు వాళ్ళు మీ నుంచి దూరం అవుతారట. అప్పుడు మీకు తెలుస్తుంది. ఓహో! ఈళ్ళు నిజం కాదు. వీళ్ళు రియలా? ఫేకా? అనేది ఆ సిట్యుయేషన్స్‌లో మీరు రియలైజ్ అవుతారు. మీరు రియలైజ్ చేసుకోగలుగుతారు. ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు అనేది అన్నీ మీకు అర్థమవుతుంది అన్నట్లు యూనివర్స్ మీకు డివైన్ మెసేజెస్ రూపంలో అయితే అందించడం జరుగుతుంది గైస్. సో, ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమైంది, నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు రీడింగ్ ఎట్లా ఉంది, ఏంటి అనేది నాకు కామెంట్‌లో తెలియచేయండి. సో, మీ గురించి, మీ సెల్ఫ్ కేర్ గురించి యూనివర్స్ ఏం చెప్తుంది? అసలు మీకు ఎలాంటి డెసిషన్స్ ఇస్తుంది యూనివర్స్ అనేది చూద్దాం. యూ ఆర్ పర్ఫెక్ట్ టు ఎవ్రీథింగ్ అండ్ మీరు ఏ విషయంలోనైనా పర్ఫెక్ట్‌గా ప్రతి విషయంలోనూ కూడా చాలా చాలా పర్ఫెక్ట్‌గా ఆలోచించగలుగుతారట. ఏదైనా విషయంలో కూడా మీరు తీసుకున్న డెసిషన్ మీద కరెక్ట్‌గా స్టాండ్ తీసుకోగలుగుతారంట. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మీరు ఏ డెసిషన్ తీసుకున్నారో దాని మీద గట్టిగా స్టాండ్ తీసుకోగలుగుతారు అనేది మనం ఆల్రెడీ చెప్పాం. అలాగే ఉంటుంది. అలాగే వస్తుంది. మీరు ఈ కార్డ్ అయితే కంటిన్యూషన్‌గా వస్తుంది. అంటే నా రీడింగ్స్ చూసే వాళ్ళలో ఎవరికో ఇదంతా బాగా ఈ ఈ మైండ్ సెట్‌తో ఉన్నారు. ఎవరో బాగా కనెక్ట్ అయ్యి ఉన్నారు. ఐ యామ్ వర్తీ ఆఫ్ వెరీ ఆహ్, బెస్ట్ ఇన్ మై లైఫ్. మీ లైఫ్‌లో ఏదైతే బెస్ట్‌గా వస్తుందో దాన్ని మీరు పొందడానికి మీరు అర్హత కలిగిన వ్యక్తి అని యూనివర్స్ చెప్తుంది. చూసారా యూనివర్స్ ఎంత మంచి డెసిషన్స్ మీకు మీ గురించి ఇస్తుందో అంటే ఇవ్వడం అంటే నార్మల్ ఇష్యూస్ కాదండి ఇవన్నీన. మీలో ఆ క్వాలిటీస్ ఉంటేనే యూనివర్స్ అవి డివైన్ మెసేజెస్ రూపంలో అందించడం జరుగుతుంది. ఉత్తుత్తిగా యూనివర్స్ ఎక్కడ ఏది ఇవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ నాకు పర్సనల్ రీడింగ్స్‌లో అంతమంది చెప్తున్నారంటే, మాకు యాజ్ ఇట్ ఈస్‌గా జరుగుతుంది. అక్కడ వస్తుంది. 100% జరుగుతుంది. అక్కడ వస్తుందని. ఖచ్చితంగా మీరు కామెంట్ చేసి చెప్పాలి. రీడింగ్ మీకు రెజొనేట్ అయిందో లేదో అనేది. అందరూ కూడా. హ్యాపీగా చెప్పండి. ఎట్లాంటి ఫీలింగ్స్ పెట్టుకోవద్దు. మంచిగా చెప్పండి. నాకు పర్సనల్ రీడింగ్స్‌లో చెప్పించుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా చెప్తారు. మీరెట్లా చెప్తున్నారు? నన్ను ఇదే ఫస్ట్ క్వెషన్. మీరెట్లా చెప్తున్నారు? మాకు జరుగుతుంది అవన్నీ చెప్పేస్తున్నారు. ఎట్లా చెప్తున్నారు? ఇది నేను చెప్పడం కాదు. ఇది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో మీకు జరగబోతుంది. జరిగింది, జరగబోతుంది. యూనివర్స్ ఇస్తున్న మెసేజెస్‌ని నేను మీకు జస్ట్ డిస్క్రైబ్ చేసి మాత్రమే చెప్తున్నాను. అదొక్కటే అర్థం చేసుకోండి. సో, యూనివర్స్ ఇచ్చే ఆపర్చునిటీస్ దేన్ని కూడా వదులుకోకండి. మీలో టాలెంట్ గురించి ఏం చెప్తుంది యూనివర్స్ దాన్ని గమనించండి. దాన్ని బయటకి తీయండి అనేది నేను చెప్పేది మాత్రమే. సో, ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి గైస్. సో, అందరికి కూడా షేర్ చేయండి. కామెంట్ చేయండి. మీకు ఏమైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నన్ను వాట్సాప్‌లో అప్రోచ్ అవ్వండి. అవన్నీ కూడా పెయిడ్ రీడింగ్సే. సో, థాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో. థాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.